ఏం చేస్తున్నారండి? వంటలు చేశారా? ఏం కర్రీస్ చేసుకున్నారు? మా ఇంట్లో వచ్చేసి ఇంకా నేను ఏం వంట చేయలేదండి. ఆనియన్స్ పకోడీ అయితే చేస్తున్నా. ఈరోజు ఇక్కడ మార్కెట్ జరుగుతుంది, మండే మార్కెట్. వెళ్ళి కూరగాయలు తీసుకొస్తేనే ఏమైనా చేయాలండి. ఆలోపు పిల్లలు మాత్రం ఈ ఉల్లిగడ్డ పకోడీ తినేస్తారు. ఏదో ఒకటి చేయాలి కదా. 3 రైస్ అంటే తినలేదు కదా. కొంచెం తిన్నా, రైస్ కొంచెం తిన్నా చాలు. ఇంకా పిల్లలు అడిగేసరి ఇంకా ఏదో చేయాలి, ఇంకా తప్పదు కానీ చేస్తాను. మీరు ఏం వంటలు చేశారని, ఏం కర్రీస్ చేస్తున్నారు? ఉల్లిగడ్డ పకోడీలో నాకైతే కారం వేసి చేయడం ఇష్టం అండి. అలా మసాలా ఐటమ్స్ మాత్రం ఇందులో ఏమి యూజ్ చేయడం, అన్నీ అదని ఇదని వేస్తారు. నాకు అలా అస్సలు నచ్చదండి. సింపుల్గా ఉండాలి, సింపుల్ టేస్ట్గానే ఉండాలి. ఏదో చేసుకొని మొత్తం కడుపులంతా మంట తెచ్చుకోవడం అట్లా అస్సలు మంచిగా అనిపించదండి. సింపుల్గా ఇలా చేసుకుంటాండి. ఎక్కువ కారం వాడడం నాకు, ఎందుకంటే నేను చాలా కారం తినేది కర్రీస్లోనే. స్పైసీ కాదు కానీ ఇంకా అలా చిన్నప్పటి నుంచి కారం ఎక్కువ తినడం అలవాటు. అలానే ఇంకా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నాకు భాషణ అయిందండి. తర్వాత మా పెద్ద పాప సర్జరీ, మా చిన్న బాబు సర్జరీ, 2 సర్జరీలు. మళ్ళీ మొన్న రీసెంట్గా కూడా మళ్ళీ ఒక సర్జరీ అయిందండి. ఆ సర్జరీ అవ్వడం వల్ల ఇంకా నేను ఎక్కువ కొంచెం కారం తిన్నా కానీ మొత్తం అసలు కడుపులో మంట, పేగులు ఇట్లా అంత మంట, స్టమక్ పెయిన్లోకి వస్తాను. అందుకే చాలా వరకు కారం అయితే తగ్గించాము. ఇంకా అసలు ఏమైనా టిఫిన్, ఇడ్లీ, దోశ అటువంటి కానీ ఇట్లా ఆయిల్ ఫుడ్ అయితే ఎక్కువ వాడండి. కానీ ఇంకా పిల్లలు అడిగినప్పుడు తప్పకుండా చేయాలంటే, పిల్లలు అడిగినప్పుడు చేయడం తప్పదు కదా. ఉల్లిగడ్డ అనేది ఇంకా పచ్చిగా ఉన్నదండి. ఇంకా చాలా ఇందులో ఏంటంటే అన్నీ వేసాను. పసుపు కొంచెమైనా లైట్గానే వేసుకోవాలి, కానీ నేను పసుపు అనేది మర్చిపోయానండి. పసుపు అస్సలు వేయదు, అందుకే లైట్గా ఉన్నాయి కలర్స్. కొంచెమైనా వేయాలి పసుపు అనేది ఇందులోనైనా సరే, కానీ పసుపు అనేది మర్చిపోయాను. అందువల్లనైతే ఇందులోనైతే కొత్తిమీర కూడా లేదు, ఏమి కూడా వేయలేదు. ఓన్లీ ఆనియన్స్, కారం, ఉప్పు, కరివేపాకు అంతే. మీకు ఏం కూడా ఏమీ లేదు. చూడండి నాకు అవుతున్నాయి. ఏమన్నా పల్లెటూరు సైడు అప్పలు ఇట్లా వేసినప్పుడు కొంచెం బియ్య పిండి మిగిలిన కానీ ఏం చేస్తారండి, ఉల్లిగడ్డ పకోడీ లేదంటే ఉల్లిగడ్డ పకోడీ వేస్తారు నాకు తెలిసినంత వరకు. మా అమ్మ అయితే మా చిన్నప్పుడు ఏమైనా అప్పలు వేసిందంటే కొంచెమైనా పిండి మిగిల్చుకుండేదండి. కొంచెమైనా పిండి మిగిల్చుకొని ఇంకా ఉల్లిగడ్డలు కట్ చేసి మంచిగా ఉప్పు, కారం వేసుకొని, ఇంకా మా అమ్మమ్మ కొంచెం అల్లం పేస్ట్ కూడా వాడేది. కానీ నాకు నచ్చదు, అల్లం వేస్తే స్మెల్ మంచిగా అనిపించదు. ఇంకా అన్నట్టుగా నేనైతే అల్లం అయితే ఏమి యూజ్ చేయలేదు. అల్లం ఇట్లా వేసి చేసుకుండేది. లేదంటే పచ్చిమిర్చి ఉన్నాయి అనుకో, కొందరైతే ఇలా కూడా ఇష్టపడతారు. పచ్చిమిర్చి ఉంటే చాలు, ఇంకా అలా కూడా మిర్చిలు వేసుకుంటారు బియ్యం పిండితో. ప్యూర్ పల్లెటూరులో ప్యూర్ శనగపిండి ఇచ్చి వాళ్ళు పకోడీలు అవి చేసుకున్నంత టైం ఉంటుందండి. వాళ్ళు పొద్దున్న వేస్తే పనులకి వెళ్తారు. ఇంకా అటువంటి ఏమైనా ఫెస్టివల్స్ లాంటివి ఏమైనా వచ్చినప్పుడే ఇంకా వాళ్ళు తప్పని పరిస్థితుల్లో కొంచెం పిండి మిగిల్చుకొని అలా చేస్తారండి. ఇలా వేసుకోవాలి ఎప్పటికైనా. మరీ గట్టిదనంతో పిండి పట్టుకోకూడదండి. గట్టిగా ఉంటే ఎట్లా అంటే బెడ్స్ ఉండిపోతాయండి. అంత గట్టిగా ఉంటుంది. ఎప్పటికైనా కొంచెం స్మూత్గా వెంటనే కలిపిన వెంటనే కూడా చేయకూడదు. ఒక 10 minutes అయినా అట్లా పెట్టేస్తే మంచిగా అట్లా స్మూత్గా ఉంటే
మంచిగా అన్నీ బాగా పట్టేసి బాగుంటుంది. మొత్తం వేసేసుకుంటున్నాను. మరీ ఎక్కువ అంత ఏం చేయను, ఇప్పుడు ఎందుకు ఎక్కువ తక్కువ చేసుకొని మళ్ళీ పడేసుకోవడం అలా చేయడం అస్సలు నచ్చండి. కాకుంటే మళ్ళీ ఒక్కసారి వేసుకో, మరీ అంత పిండి చేసుకొని ఒక్కసారి ఇది చేసి మళ్ళీ పడేసే కన్నా కాకుంటే మళ్ళీ ఇంకోసారి చేసుకోవచ్చు కదండి. ఎందుకు వేస్ట్ చేయాలి? నాకు అస్సలు నచ్చదండి అలా. పిల్లలు ఎప్పుడైనా అడుగుతారు స్నాక్స్ ఈవినింగ్ టైంలో, మమ్మీ నాకు పకోడీ చెయ్యి మమ్మీ, మమ్మీ మ్యాగీ మమ్మీ అది ఇది అని ఎన్నో వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ని ఎన్నో అడుగుతారు. కాకుంటే మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెం చేసుకోవాలి. ఒక్కసారి మరింత పిండి పెట్టి మరిన్ని ఆనియన్స్ కర్రీస్ మరింత వేసి కన్నా వాళ్ళు ఎంత తింటారండి? చిన్న పిల్లలు కొంచెమే తింటారు కదా, మిగతా అంతా వేస్ట్ అయిపోద్ది కదా. అట్లా వేస్ట్ అయితే ఏమైంది? స్మెల్ వస్తే మళ్ళీ ఏం చేస్తే మళ్ళీ పడేయాల్సి వస్తుంది. అలా అంతా ఒక్కసారి కలుపుకొని అట్లా పడేసేదానికన్నా ఒక్కసారి చేసేకన్నా 2 సార్లు వేసుకుంటే 2 సార్లు మంచిగా తింటారు కదా పిల్లలు. అంతే కదండి. మీరే కామెంట్ చేయండి, నేను చెప్పింది నిజమా అబద్ధం. ఏదైనా సరే కొందరు ఎట్లా అంటే రైస్ కూడా ఎన్నో బియ్యం పోస్తారు, ఎక్కువ తక్కువ వండుకుంటారు. వాళ్ళిద్దరు భర్త భార్య ఇద్దరు ఉన్నా కానీ అసలు ఒక కొలతకంటూ ఏం పెట్టుకోరు. అసలు చేతికి ఎంత వస్తే అంత బియ్యం పోసుకుంటారు, వండుకుంటారు. కొందరికి ఇంక ఇటువంటిది కూడా ఉంటుంది. కొంచెం చల్లన్న మిగిలిందంటే కూడా ఆ ఈవినింగ్ టైంలో అది కూడా పోదు కడుపులోకి. అంత బద్దకస్తులు కూడా అంత ఇది ఉండేటప్పుడు ఉంటారు. ఏం చేస్తారు? అన్నాన్ని ఇస్తారు, డస్ట్బిన్ చేస్తారు కదా, మళ్ళీ పెట్టాలి. అదేదో మరి పెట్టుకునేటప్పుడు కొన్ని రైస్ పెట్టుకొని మళ్ళీ అయిపోయాక ఉన్న పని కాకుండా మళ్ళీ కొంచెం టైం పడుతుంది. మళ్ళీ వండుకుంటాం ఫ్రెష్గా నైట్ టైంలో. ఎందుకంటే ఏదైనా సరే ఒకటి మనకు వాసన చెప్పాలంటే దేవుడు ఎన్ని విధాలు మనకు సమకూర్చినప్పుడు మనము కూడా మదిగినట్టుగానే ఉండాలండి. ఎప్పుడైనా సరే ఏదో నాకు ఈరోజు ఉంది కదా అన్నట్టుగా ఒక్కసారి దాన్ని ఖరాబ్ చేయకూడదు. ఏదైనా సరే అండి, అది డబ్బు పరంగానైనా దేవుని పరంగానే నేను చెప్తున్నా కదా. నాకు అట్లా అసలు నచ్చదండి. కొందరు ఏంటంటే అసలు ఎక్కువ ఇడ్లీ దోశలు ఇవి చాలా మంచిది హెల్తీకి. నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కువ ఆయిల్ వాడడం కాబట్టి ఇంకా పిల్లలు అడిగారు కాబట్టి తప్పని పరిస్థితులు చేయాల్సి వస్తుంది. నేను వాసన చెప్పాలంటే ఆయిల్ కూడా అసలు చాలా కర్రీస్ అంటే కొందరు ఉంటారండి, కొందరు వాళ్ళ ఇళ్ళకి వెళ్తే తెలుస్తుంది. ఎప్పుడైనా భోజనాలకు చెప్పొద్దు, ఎట్లా అంటే దారుణంగా పోషిస్తారు ఆయిల్. ఒక దానికంటే ఒక స్పూన్ లాంటిది ఉండదు, ఏది ఉండదు. ఎంత వస్తే అంత వంపుడే. ఇంకా అది ఎంత పడుతుంది ఆయిల్ అని కూడా చూడదు. ఆయిల్ కూడా హెల్త్కి అంత మంచిది కాదు. ఏదైనా సరే వాడంటే వాడాలి. అసలు ఇంకా మన అమ్మమ్మలు తాతల తరంలో వాళ్ళు ఎంత పోసుకుండేదంటే ఆయిల్ ఒక్క చుక్క అంత పోసుకొని కూడా కర్రీస్ వేసుకుండేది. ఇప్పుడు అంత ఆయిల్ పోసుకోవడము, అందులో మళ్ళా మసాలాలని ఆ రోజులలో సండే వచ్చిందంటే ఇంత తెచ్చుకున్నా, ఏదైనా ఏమంటున్నా చేయమని తెచ్చుకున్నా కానీ ఏదో కొంచెం నూనె సుక్కేసి లేదా కట్ చేసుకొని రైస్ వేసుకొని పసుపు ఇంటిలో అల్లం వేసుకుంటుంది. కొంచెం ఉడికినాక అంత కారము ఉప్పు వేసుకొని దింపుకుండేదండి. కొందరు పులుసు పెట్టుకుంటే కొందరు దగ్గర అలా చేసి ఎంత కావాలి. మా అమ్మ ఇప్పుడు అంటే ఇంత నూనె పోయాలి. 2-3 రోజులకి వేసి అల్లం నాన్ వెజ్ ఏంటంటే ఒకటే రోజు ఇంత అల్లం వేస్తారు. కొత్తిమీర గట్ట వారానికి సరిపోయింది. అయితే నాన్ వెజ్ వచ్చిందంటే అది కూడా ఒక్క రోజులే కంప్లీట్ చేస్తారు. నాయన ఎంత అంటే అంత వేసుకుంటారు. మసాలాలు అయితే అన్నీ ఇంకా ఏమంటారు లవంగాలని సాజీర కూరలలో కూడా అన్నీ వేస్తారు. అంత అవసరమా అండి అసలు? కూరలలో కూడా ఎంత అసలు హెల్త్ అన్నీ మనంతటా మనమే తెచ్చుకుంటున్నాం అండి. ఉచ్చరాని ఏమంటారు అవి ఇవిగా అనకూడదు కానీ వాడంతే వాడాలి. అట్లా మళ్ళీ అంతా కర్రీ చేసినాక కూడా లాస్ట్కి మసాలా వేసి దింపుకుంటాం. సరే వాడాలి, కొంచెం వాడాలి అట్లా. అయితే నేనేమో వాడతాను, నేను కూడా వాడతాను కానీ లవంగాలు మిరియాలు
ఇవన్నీ అన్నీ వేసింది కానీ మళ్ళీ మసాలా వేసి ఎట్లా ఉంటుందండి, ఏముంటుంది అసలు బోర్నాయంగా కడుపు అసలు ఇంకా అది వాంతికి మంట రాదో ఏమో కానీ అది వేసిన తర్వాత అంతా వాడకూడదండి. మనం స్పైసీకి టేస్ట్ కానీ చూసుకుంటూ కానీ చాలా ఇబ్బందులు పాలవుతుంది. ఇలా అంటున్నాను ఎక్కువ వాడటం ఫీల్ కాకండి. ఓకేనండి, ఈరోజు చూస్తున్నాను ఇంకో చేస్తున్నాను అన్న నీకోసం. ఓకే అండి, ఈరోజుకి ఆనియన్స్ పకోడీ మా ఇంట్లో స్పెషల్ ఆనియన్స్ పకోడీ అండి.